నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఎంపీపీ గండవరం సుగుణ, ఎంపీటీసీ సభ్యులు బందెల వెంకట సుబ్బయ్య, పలువురు గ్రామ సర్పంచులు ఎంపీటీసీలతో కలిసి వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షుడు మెట్టా విష్ణువర్ధన్ రెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పంటపాలెం గ్రామ సర్పంచ్, పార్టీ పంచాయతీరాజ్ విభాగం జిల్లా అధ్యక్షుడు ఆలపాక శ్రీనివాసులు మీడియాతో మాట్లాడారు. పేద ప్రజలకు మేలు చేసిన పార్టీగా వైఎస్ఆర్సీపీ పేరు తెచ్చుకుందని చెప్పారు. అనంతరం జిల్లా అధికార ప్రతినిధి నెల్లూరు శివప్రసాద్ మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ పార్టీకి అవకాశం ఇచ్చిన ప్రజలకు సంక్షేమం అంటే ఎలా ఉంటుందో చూపించిన ముఖ్యమంత్రి, పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నేల్టూ సర్పంచ్ భక్తాని కనకయ్య, ఎంపీటీసీ సభ్యులు షేక్ నవీద్, పార్టీ ఉపాధ్యక్షులు ఎల్లంగారి సాయి, అగ్ని అశోక్ రెడ్డి, గోపాల్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 14వ సంవత్సరం అడుగెడుతున్న సందర్భంగా 13 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈరోజు ముత్తుకూరు మండల పార్టీ కార్యాలయంలో మన మండల పార్టీ కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా వైఎస్ఆర్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకోవడం జరిగింది. వైఎస్ఆర్ పార్టీ ఆవిర్భావం సందర్భంగా పేద ప్రజలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంతో మేలు చేసి పేద ప్రజల్లో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేని లోటు తీర్చేదానికి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని చెప్పి కోరుకుంటూ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 14వ సంవత్సరం జరుపుకుంటున్నాము. మాకు పార్టీకి ఎంతో ఆనందదాయకం. మాకు ఒకసారి ఈ ప్రభుత్వం, మన జగన్ గారి ప్రభుత్వం ఒకసారి మనకు ప్రజలు అవకాశం ఇచ్చారు. ఈ అవకాశంలో పేదలందరికీ సంక్షేమం ఎలా ఉంటుందో చూపించినటువంటి వ్యక్తి మన పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా ఈరోజు మనం ప్రతిపక్షంలో ఉన్నాం, అయినా కూడా పార్టీ సిద్ధాంతాలని వదలకుండా పేద ప్రజల యొక్క శ్రేయస్సే ముఖ్యంగా పరమావధిగా ఈ పార్టీ నిలబడుతుందని మీ అందరికీ తెలియపరుచుకుంటూ, అదేవిధంగా ఈ 5 సంవత్సరాలు ప్రజల పక్షాన్ని నిలబడి మేమందరం కూడా పార్టీ కార్యకర్తలు, పార్టీ అధ్యక్షులు, ఇతర మండల కన్వీనర్లు అందరూ కలిపి పార్టీకి చేదోడు వాదులుగా ఉంటూ ప్రజలకి అండగా ఉంటూ ప్రజల యొక్క ఆశీస్సులు మనల్ని పొంది మళ్ళా రాబో రోజుల్లో అధికారంలోకి వస్తామని కోరుకుంటూ